కంటెండర్స్ ఎంపిక చేసి వారి పేర్లను నేను మళ్ళీ అడిగినప్పుడు నాకు చెప్పండి. షూర్ బిగ్ బాస్. కావాలనుకుంటే 5గురిలో మీ పేరు కూడా చెప్పవచ్చు. ఓకే బిగ్ బాస్. ముందు నాకు నేను సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి అవ్వలేదు. నిన్న నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒకసారి రండి. ఒకసారి ఐ నీడ్ టు టాక్ టు యూ గైస్. ఎవరెవరైతే నా గురించి స్టాండ్ తీసుకున్నారో అందరూ ఒకసారి ప్లీజ్ గైస్, ప్లీజ్ కమ్ వన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బటన్ నొక్కండి. దెన్ లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో రామాళ్ళు కాటు కొంచెం ఇప్పటివరకు కెప్టెన్ అవనాలకు ఛాన్స్ ఉందా? అట్లని కాదు, చెప్పు. అంటే నేను ఇప్పుడు నీ ఒపీనియన్ కూడా చెప్పు. ఇప్పటివరకు కెప్టెన్ అవనాలకు ఛాన్స్ ఇద్దామా? ఓకే ఓకే, నాకు ఓకే. ఎవరున్నారు? 4, 5 మీ 5 మెంబర్స్ మీతో కలిపి రామ అయిపోయాడు, సుమన్ అయిపోయాడు, ఇమాన్యుల్ అయిపోయాడు. 1 2 3 4 5. మీరు ఆడొచ్చు అని మీకు ఇచ్చాడంటే యూ హ్యావ్ ఎ ఛాన్స్ అది కదా. ఈ 5గురిలో మీరు కూడా ఉన్నారు, ఆడొచ్చు. సో యునానిమస్గా అఖిల్ అన్న బ్రదర్ ఇద్దరు మీరు. నిన్న అంతలాగా నువ్వు నా గురించి నిలబడి ఆడినప్పుడు నేను నెక్స్ట్ టైం నేను ఇంకొకసారి కూడా క్యాప్టెన్ చేస్తానన్నా నేను అంటే నేను ఈసారి ఎందుకంటే కమింగ్ వీక్స్లో నేను ట్రై చేసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. నేను ఒకసారి మాట్లాడిన నువ్వు రాము కానీ దివ్య కానీ అందరూ సపోర్ట్ చేశారు. మీరు ఆడారు, మీరు టాస్క్లు ఆడి మీరు గేవ్ యువర్ బెస్ట్. నిజంగా ఆడియన్స్ నాకు ఓట్ చేసి నన్ను తప్పించినా సరే అక్కడికి వచ్చేటప్పుడు మెజారిటీ మీరు తీసుకొచ్చారు ఇక్కడ గేమ్స్లో. నీకు ఇంకోసారి క్యాప్టెన్సీ చేద్దాం అని ఉందన్నా అని అంటే నేను నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. నువ్వు లేదన్నా, మీరు ఆడినోళ్ళకి ఛాన్స్ ఇస్తా అన్నది అది. నాకు శ్రీజ వచ్చి అడిగింది మా టీం. లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. నాకు వేరే టీం నుంచి వచ్చి అడగలేదు. నేను వెయిట్ చేశాను నా వైపు ఎవరు ఫస్ట్ వస్తారు. ఇప్పుడు ఆడ రాలేదని వీళ్ళ వైపు పోలేక ఉండడం తప్పు కదా. మాకు ఎవరు ఆహ్వానిస్తారు అని మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈ అమ్మాయిని చూస్తే జాలి వేసింది నాకు. ఐ వాంటెడ్ యూనో Leave, come. Don't say like that. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తీసుకోమన్నారు, అతనికి సపోర్ట్ చేసిన దాంట్లో కాదు. ఇంకా అందుకే వదలండి. ఇప్పుడు తననే చేసుకుంటాడు. తర్వాత నిఖిల్ ఉన్నాడు, తర్వాత దివ్య, తనుజ, అక్కడే 4 అయిపోయారు. ఇప్పుడు 5 మంచి ఎవరు చూడాలి, రామునా ఇమాన్యులా అని. గౌరవ్ మన వైపు ఆడాడు. Subscribe please, like and comment.
సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో లైవ్ పెట్టినప్పుడు. యాక్చువల్లీ ఆ రోజు ఫస్ట్ రౌండ్ సర్కిల్ టాస్ ఉంది నా 2 days బ్యాక్. ఆ రోజు బన్నీ సార్ నాకు ఏం అడిగాడు, ఈ వరవ్ యూ అండ్ నిఖిల్ హెల్ప్ చేయి. నేను ఐ సెట్ ఇప్పుడు సార్ ఆఫ్టర్నూన్ నేను ఆల్రెడీ సెట్ టు శ్రీజ. ఆఫ్టర్నూన్ ఎంట్రీ తర్వాత కిచెన్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దే ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ. బికాస్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత నేను సుమన్ గారుగా సపోర్ట్ లేదు, శ్రీజ సపోర్ట్. సో వాస్ ఫిక్స్. ఈ ఆస్క్ బన్నీ సార్ మీరు ఇప్పుడు ప్లే చేయి నిఖిల్ అండ్ యూ అండ్ మీ. ఐ సెడ్ సార్ ఇట్ విల్ బి అన్ఫేర్. ఆ సైడ్లో గర్ల్ ఉంది అండ్ ఓన్లీ ఈ సైడ్ ఫుల్ స్ట్రాంగ్ ఉంది. నిఖిల్ కూడా స్ట్రాంగ్, నాకు కూడా కాదు, బట్ నిఖిల్ స్ట్రాంగ్, మీరు స్ట్రాంగ్. ఇట్ షుడ్ బి ఈక్వల్, then it will look good. If I be here just 1-2 time lo అయిపోయింది. ఈమో పక్క, నిఖిల్ పక్క, దివ్య పక్క. రాము plays, he played but lost. Sai the red team sometime, blue team sometime, blue red. ఈ రోజు ఓన్లీనా కెప్టెన్షిప్ టాస్క్. ఈ వీక్ నామినేషన్, ఈ వీక్. ఏ తనుజ, సార్ తనుజ Tanuja, don't shout, but okay, shout. Not shouting, I'm just telling you. See, ఇప్పుడు నన్ను అడిగాడు మనీ కంటెంటర్గా చేస్తావా అని అడిగాడు. ఇంతవరకు అవున వాళ్ళకి ఇవ్వమంటావా అంటే ఇంతవరకు అవున వాళ్ళకి ఇస్తానంటే ఇవ్వండి, నాకేం ప్రాబ్లం. మీరు అవ్వండి, మీరు మీరే అవసరం అయితే నీకు అక్కర్లేదా? మరి నువ్వే కష్టపడ్డావు కదా అంతగా. ఆడండి, మీరు వదులుతారని నేను అనుకోలేదే. అలా అని కాదు, లేదు అవన్నీ కాదు, వెళ్ళండి మాట్లాడండి. లేదు ఫస్ట్ మీరు ఉండాలండి, మీకు ఎందుకు వేరే ఆడండి. సార్ వెళ్ళండి. లేదులేమమ్మా, లేదు బర్నీ గారు కలిసి ఉన్నప్పుడే 5th person మీరు ఉండాలి. నేను ఉండాలి. ఎందుకంటే మీరు ఆడారు, మీరు ఆడలేదంటే నేను చెప్పాను. మీకు హక్కు ఉంది, అది కూడా 2 rounds ఆడాడు. అదొక ఇది ఒక రౌండ్, ఇంకా లాస్ట్ ఇన్నింగ్ ఆడారు. నాకు అక్కడ పోయి అడిగి కూడా వేస్టే కదా. నేను అడిగితే నా కోసం వేస్టా కాదా? అక్కడ ఆల్రెడీ ఓవర్ పాపులేషన్ ఉంది. రాముని ఆడాడు నిన్న, రాము ఒకసారి కెప్టెన్ అయ్యాడు కాబట్టి పక్కన పెట్టాడు. నాది కూడా అదే, ఇప్పుడు ఆడిన కెప్టెన్ అయ్యే అన్ని ఇప్పుడు కంటిన్యూ కెప్టెన్ కదా. నిన్న సోలోగా గెలిచారు మీరు ఆ టాస్క్. ఒక్కసారి అడగండి సార్. రాము నువ్వు అడగడంలో తప్పలేదు. అడిగాడు చెప్పానా, ఆన్సర్ అయిపోయింది అండ్ డిస్కషన్. నా పాయింట్ కెప్టెన్ అయిన వాళ్ళకి ఇస్తున్నావా, కెప్టెన్ అవన వాళ్ళకి ఇస్తున్నావా, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నావా అని అనిపిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకు స్టాండ్ తీసుకున్న వాళ్ళందరూ రండి. నేను ఆయనకు సపోర్ట్ చేసి వెళ్ళనా? కలర్ దాంట్లో ఐ సపోర్టెడ్ హిమ్. ఇన్ రిటర్న్ ఐ డెంట్ గెట్ ఎనీథింగ్.
హెల్ప్ చేస్తాను. చేయడం కదండి నన్ను వెళ్ళాడు ఐ ఆస్క్ ఫర్ షూర్, ఎందుకంటే నా వల్ల నీకు హెల్ప్ జరుగుతుంది అని అన్నారు. అన్నా మరి వెళ్ళాడు. బెడ్ టాస్క్లో జరగలేదు, నామినేట్ చేసి మరీ చెప్పా. మీరు ఫేక్ ప్రామిస్ చేయకండి నాకు, వెళ్ళిపోయిన తర్వాత ఇస్తారా, వెళ్ళిపోయిన తర్వాత చేస్తారా అని. ఎప్పుడైనా ఇప్పుడు ఎవరెవరో తమిళ దివ్య రే ఎవరెవరా మీరు? నువ్వు దివ్య, నేను దివ్య, ఉన్నాయా కోకోనట్ వాటర్? కెప్టెన్ కంటెండర్ని సెలెక్ట్ చేస్తున్నాడు భరణిగా. నిఖిల్ కూడా సేమ్ పాయింట్ రేట్ చేశాడు. ఏది అప్పుడు ఎవరికి ఇద్దామని అంటే మొహమాటం ఏం లేదు. అంటే నేను రీతుకి అయితే ఇవ్వను. ఇంకెవరన్నా రీతుకి ఇవ్వను. అంటే రీతు మాదిరి అందరు కెప్టెన్స్ ఉన్నారు. అలాగంటే ఈవిడ అటు వెళ్ళిపోయింది, సాయి అటు నుంచి ఇటు వచ్చాడు. సార్ ఆలోచించండి కరెక్ట్. అంటే ఇప్పుడు టీంలో సభ్యులకు కూడా నాకు అంటే ఒకవేళ ఆ పాయింట్ రేజ్ ఉంటే ఒకసారి మాట్లాడు, టీంలో వాళ్ళతో కూడా ఒకసారి దివ్యతో మాట్లాడు, తనుజతో మాట్లాడు, ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు ఏంటన్నా కన్ఫ్యూజ్ ఏంటి? మాదిరి కాదు దేవుడి దయ వల్ల అది సపోర్టింగ్ టాస్క్ ఉండాలని కోరుకుంటూ రోజులు అయితే ఏమీ జరుగుతలేదు, కానీ సపోర్టింగ్ క్లియర్గా చేసేయచ్చు. అది సపోర్టింగ్గా ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే నిఖిల్ ఆడతాడు, సాయి నీ ఆడాడు. పేరు చెప్తాం తర్వాత. అంటే ఫస్ట్ డే నుంచి నువ్వు ఉన్నావు కదా, డిజర్వింగ్ ఎవరో వాళ్ళకి ఇవ్వమని చెప్పా నేను. డిజర్వింగ్ ఎవరో వాళ్ళకి ఇవ్వమని చెప్పా. లైన్లో ఏం చూద్దాం, వాళ్ళకు అవకాశం ఉండాలి కదా, అవ్వని వాళ్ళకు కెప్టెన్ అవ్వని వాళ్ళకి. అంటే ఈ చాయిస్ ఎలా అంటే ఇప్పటివరకు కెప్టెన్ కోసం పోరాడిన వాళ్ళు డిజర్వ్ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా అయితే ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా, కెప్టెన్ బాధ్యత అంటే ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా. బట్ అది కూడా ఉంది, నువ్వు కూడా టాక్ చేయాలి కదా. నో బ్రో, నేను డిజర్వ్డ్, నేను 100% డిజర్వ్డ్, కానీ నీకేమైనా ఉంటానో చెప్పాలి. బ్రో ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చేశాను కెప్టెన్సీ, మీరు ఎలా చేస్తారనేది నా పాయింట్. ఇప్పుడు బ్రోకి వచ్చింది అనుకో, బ్రో ఎలా చేస్తారనేది నేను ఒక్కొక్కరి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. కెప్టెన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, అంటే ఎవరిని ఎట్లా చూస్తారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ఫాలో అవుతారు, నా పాయింట్ అది. రెస్పాన్సిబిలిటీ 100% నాది వేరే ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు కెప్టెన్ అంటే బిగ్ బాస్ భరణి, బిగ్ బాస్ ఆ 5 పేర్లు చెప్పు. కేర్ఫుల్. మైక్ పట్టుకోద్దు. బిగ్ బాస్
భరణి, తనుజ, దివ్య, నిఖిల్ అండ్ సాయి. ఆల్రెడీ క్యాప్టెన్స్ అయిన వాళ్ళ పేర్లు నేను ప్రయారిటీలు తీసుకోలేదు బిగ్ బాస్. అండ్ ఈ మొన్న జరిగిన 3 టాస్కుల్లో నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే నా తరఫున గేమ్స్ ఆడారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ, దాంట్లో కూడా ఆల్రెడీ క్యాప్టెన్స్ అయిన వాళ్ళని కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి, ఎవరైతే క్యాప్టెన్స్ అవ్వలేదో ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఉద్దేశంతో నేను, ఇది నాకు ఫెయిర్ డీల్ అనిపించింది. సో ఈ 5 పేర్లు మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను బిగ్ బాస్. మీరు కవడచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఆల్ ద బెస్ట్. ఎక్కడ రావాలి? కదా మొన్న బ్లాగ్స్ది టాస్క్ అనౌన్స్ చేసిన వీరిద్దరికి కాంపిటీషన్ ఉంటుంది, టీమ్స్ డివైడ్ చేసుకొని మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు అన్న వెంటనే ఆయన దగ్గర కూడా వెళ్ళాను. ఫస్ట్ మన్యుల్ సైడ్ తిరిగి బన్నీ గారి సైడ్ ఆడు ప్లీజ్ అని నేను అడిగాను. ఇప్పుడు చెప్తుంది నేను అడిగాను ఇవన్నీ ఆడమని బన్నీ గారి సైడ్, ఆయన నన్ను పిక్ చేసుకోలేదు. నేను కళ్యాణ్ అడిగాను, అందరినీ అడిగారు, అందరినీ అడిగారు. Everyone is saying like Tanuja is close, Divya is close, you and when he said okay, I'm not satisfied with the sign. Seriously, if emo have given like 2 tasks low, first task and last task low, 5 tasks low, full 100% gives you. That is very unfair. Seriously, no, I think that is the reason. Don't mind, but I think reason ఉంది నా कि ఇప్పుడు ఆల్రెడీ who have become a captain, he don't want to. నేను ఆల్రెడీ చెప్పాను నా, I want a strong person in front of నా గేమ్లో. See, he can't take me strong person. He think I'm a strong, he removed. But he gave the idea for everyone in front of అందరు कि no, I don't want who is become a captain. ఎందుకు సాయి? Why not Ramu? Why not Emo? Why? Just because not of captain. Because నేనే సెలెక్ట్ చేశాను ఫస్ట్ వీక్ Vani sir, and I said I want the strong person. He can't say. So I am happy actually. If someone think I am also strong. Self motivation.